జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. విధులు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగులపై దాడి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా బాన్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామంలో వివాదాస్పదంగా మారింది. వివరాలకు వెళ్తే పోచంపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి గంగారెడ్డి, నవీన్ రెడ్డి అనే సోదరుల ఇంటిపై 24,000 పైచీలకు డబ్బులను బకాయి ఉండడంతో అది కట్టమని అడగడానికి వెళ్లిన ఇన్స్పెక్టర్ యాదగిరి, లైన్మెన్ సందీప్లను కర్రలు, బండలతో గంగారెడ్డి, నవీన్ రెడ్డి సోదరులు దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వ్యక్తులపై విద్యుత్ అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఎలక్ట్రిసిటీలో లైన్స్ పెట్టుకున్న యాదగిరి నిన్న విధుల్లో భాగంగా పోచంపల్లి విలేజ్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ముత్యాల పోచమ్మ జాతర ఉంటుంది 17, 18, 19 తారీఖు అని మాకు అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము అక్కడ ఉన్నటువంటి లైన్ల కింద ఉన్నటువంటి చెట్టు కొమ్మలు తొలగించడం, తర్వాత అందులో భాగంగా అత్యధికంగా బిల్లు కట్టకుండా ఉన్నటువంటి సర్వీసులను కొన్ని చూద్దామని విలేజ్లోకి వెళ్ళినాం. అందులో మన చింతలపల్లి గంగారెడ్డికి 24,207 రూపాయల ఒక బిల్లు ఉంది వాళ్ళ నాన్న పేరు మీద. వాళ్ళందరూ ఒకటే కుటుంబంగా ఉంటారు, ఒకటే ఇంట్లోకి. అది చాలా రోజుల క్రితం డిస్కనెక్షన్ చేసినాం. అయినా కానీ మళ్ళీ ఆయన పెట్టుకొని దాంట్లో వాడుతున్నాడు కరెంటు. అది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మేమే దాడి చేస్తానికి వచ్చినామని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చెప్పినా వినకుండా మా మీద దాడి చేసిండ్రు. ఇంకో సర్వీసు డైరెక్ట్ ఉంటుంది, గురడి కాపు సంఘం, రెడ్డి సంఘంది. వాళ్ళు మీటర్ పెట్టుకోకుండా కరెంటు వాడుతున్నారు. దాన్ని కూడా తొలగించడం ఇంతకుముందు. ఇప్పుడు గంగారెడ్డే దానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయనకు ఆ విషయం కూడా చెబుదామని వెళ్ళినాం. ఆ 2 సంఘటనలను ఆయన దురుద్దేశంగా తీసుకొని మా మీద దాడి చేసిండు. చూడండి, అందులో చూస్తే ఎవరు దౌర్జన్యం చేసిరో, ఎవరు రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసిరో అందులో ఉన్నాయి. మీరు చూసి మాకు కూడా తగిన న్యాయం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తాం.